ఇంట్లో ఇలాగా పట్టు చీరల పెన్న బ్లౌజ్ పీసులయితే ఒక 2, 3 ఉన్నాయన్నమాట. వాటిని ఏం చేద్దామా? ఏం చేద్దామా? అని బాగా ఆలోచించి తుప్పు పట్టిన నా మెదడుని గట్టిగా దులిపితే గాని ఒక ఐడియా అయితే తట్టింది. పట్టు చీరలంటేనే వేలకు వేలు పోసి కొంటాము. మరి అవి చీరలు హైలైట్‌గా కనిపించడానికేమో మగ్గం వర్కులు, కంప్యూటర్ వర్కులని ఏదో ఒకటైతే మంచిగా కనిపించడానికి వేసేసుకుంటాము. మరి ఈ పట్టు చీరల పైన బ్లౌజ్ పీసులు చాలామంది ఎలాగోలా ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటూనే ఉన్నారు. మరి మనకేమో మిషన్ కుట్టడము వచ్చు. ఇంక అప్పుడే తట్టింది నాకైతే ఐడియా. ఇంట్లో ఖుషి అయితే ఉండింది కదా! చిన్న పాప. తనకైతే ఒక్కో ఫ్రాకు సెట్ అయిపోయిద్ది ఒక్కో క్లాత్‌తో. యూట్యూబ్ పుణ్యమా అని ఒకప్పుడైతే నేను జున్ను పైన అన్ని ప్రయోగాలు చేసేదాన్ని. తనకు కూడా నేను పర్ఫెక్ట్‌గా ఫ్రాకులు, పంజాబీ డ్రెస్సులు కూడా బాగానే స్టిచ్ చేశాను. నాకు కూడా నేనైతే డ్రెస్సులైతే స్టిచ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను స్టిచ్చింగ్ చేసిందే లేదు. అసలు కటింగ్ కూడా చేసిందే లేదు. కనీసం సీజర్ కూడా పట్టుకోలేదు. ఆ తర్వాత పట్టుకునే టైం కూడా రాలేదు. ఆ సిట్యుయేషన్ రాలేదు. సో, ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ తర్వాత సీజర్‌తో క్లాత్ కట్ చేయాలి అనంటేనే అసలు కటింగ్ ఎలా వస్తదో, స్టిచ్చింగ్ ఎలా వస్తదో అని భయపడ్డాను. కానీ నేను అనుకున్నట్టుగానే చాలా బాగా వచ్చాయి. ఇంత బాగా స్టిచ్ చేస్తానని నేను అనుకోలేదు. 2 ఫ్రాక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంతకీ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీటిని ఎలాగా డిజైన్ చేయాలనా